మాటకు మాట ఎదురు చెప్పడం విన్నాం, కానీ అదే మాటకి ఒక పార్టీని ఏర్పడితే ఆ పార్టీకి లక్షలాది మంది సపోర్ట్ చేస్తే చిరంజీవి గారి స్టాలిన్ మూవీ గుర్తుందా? అలాంటిదే. కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్. స్టాలిన్ మూవీలో ఒకరి నుంచి నలుగురికి సాయం చేయమన్నారు, కానీ ఇక్కడ స్పీక్ ట్రూత్ తో సేవ్ యువర్ సెల్ఫ్ అనే అర్థాన్ని బయటకు తెచ్చారు. ఇంకా అర్థం కాలేదు కదా? అదే May 16, 2026 ఫామ్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఈ వీడియో. 2026 May 15 దేశంలోనే హైయెస్ట్ పవర్ఫుల్ పొజిషన్ ని హ్యాండిల్ చేసే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పిన ఒక మాట. దేర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ హూ డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆర్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ద ప్రొఫెషన్. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ మీడియా, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్ట్ అండ్ అదర్ యాక్టివిస్ట్ అండ్ దే స్టార్ట్ అటాకింగ్ ఎనీవన్. ఆయన ఈ వర్డ్స్ యూజ్ చేయడానికి మీనింగ్ ఏదైనా సరే, ఇందులో యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ అనే వర్డ్ యూజ్ చేయడం ఒక గాలిలాగా ప్రపంచం అంతా వైరల్ అయిపోయింది. అసలే ఎంతో మంది డిగ్రీలు ఇంట్లో పెట్టుకోవడానికి తప్ప యూజ్ అవ్వని రోజుల్లో ఉన్నారు. ఎంతో మంది ఆ కోర్స్ అని ఈ కోర్స్ అని పరిగెడుతున్నారు. ఇంకెంతో మంది గవర్నమెంట్ జాబ్ కావాలని, డాక్టర్ అవ్వాలని లాంగ్ టర్మ్ చదువుతున్నారు. అయినా ఇంతమంది కష్టపడుతున్నా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మాత్రం ఇంకా అలానే ఉంది మన ఇండియాలో. జీతం సరిపోక ఏ రాకతో ఉన్న వాళ్ళ ఉద్యోగాలకు కూడా గ్యారంటీలు లేక రోజు రోజు ఒక యుద్ధం చేస్తున్నారు ఇప్పటి జనరేషన్. అవునా? మరి ఈ టైంలో చీఫ్ జస్టిస్ పోస్ట్ లో ఉన్న ఆయన ఏ మీనింగ్ తో ఏ సందర్భంలో అన్నా గానీ ఆ మాట తప్పే కదా. అక్కడి నుంచి మొదలైంది ఈ సిజేపీ పార్టీ. అభిజిత్ అని యుఎస్ బాస్టన్ లో చదువుతున్న ఒక 30 years ఓల్డ్ అబ్బాయి ఈ కామెంట్ ని తట్టుకోలేక తన ట్విట్టర్ లో నేను కాక్రోచ్ అనే ఒక పోస్ట్ ఏఐతో క్రియేట్ చేసి పోస్ట్ చేసిండు. ఇందులో జాయిన్ అవ్వాలంటే ఈ ఎలిజిబిలిటీ ఉండాలని కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసిండు. అవేంటంటే, మీరు కాక్రోచ్ స్టేట్మెంట్ ని ట్రూ చేయాలంటే ఫస్ట్ అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అది ఇంటెన్షనల్లీ అయినా, అంటే మీకు జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా సరే, లేదంటే జాబ్ లేకపోవటం వల్ల అయినా సరే. నెంబర్ 2 బద్దకస్తులు అయి ఉండాలి. అండ్ నెంబర్ 3 ఎప్పుడు ఫోన్లో రీల్స్ చూస్తూ 11 hours టైం అందులోనే గడపాలి. అండ్ నెంబర్ 4 ఏ టాపిక్ మీద అయినా సాటిస్ఫై అవ్వకపోతే గట్టిగా విమర్శించగలగాలి. అది ఏ టాపిక్ అన్నా కానీ, ఒకవేళ మీరు సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని గట్టిగా విమర్శించగలగాలి. ఈ 4 టాపిక్స్ వీటికి మీరు కనుక టిక్ పెట్టగలిగితే డైరెక్ట్ గా పార్టీలోకి ఎంట్రీనే అని తన ట్వీట్ లో పోస్ట్ చేసింది అనమాట. ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ వరకు బాగానే నడిచింది. అభిజిత్ కూడా ఇది ఒక మూవ్మెంట్ లా ఉంటుందని స్టార్ట్ చేసిండు. కానీ 2 రోజుల్లో అందరూ తనని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దానితో ఇది ఒక ట్విట్టర్ లో జరిగే సైలెంట్ మూవ్మెంట్ నుంచి ఒక పొలిటికల్ పార్టీ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేస్తే 48 hours కే అందరూ ఫాలో అవ్వడం, రీపోస్టింగ్, రీట్వీటింగ్ తో పాటు ఇప్పుడు ఇండియా మొత్తంలో ఇదే పెద్ద టాపిక్ అయింది. ఇలా స్టార్ట్ అయిన పేజెస్ నుంచి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. అక్కడి నుంచి ఫాలోవర్స్ పెరిగారు. లాస్ట్ కి ఒక మేనిఫెస్టోని కూడా క్రియేట్ చేశారు. మేనిఫెస్టో అంటే ఒక పార్టీ పొలిటికల్ గా విన్ అయితే ఇవన్నీ మేము చేస్తాం అని చెప్తుంది అనమాట. దాన్నే మేనిఫెస్టో అంటారు. అలా దీని కాంటెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ 2029 లో ఎలక్షన్స్ లో సిజేపీ పోటీ చేసి విన్ అయితే ఇవి ఇంప్లిమెంట్ చేస్తాం అని వాళ్ళు చెప్పడం. మెయిన్ వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ ఏందో నేను చెప్తా, ఒకసారి క్లియర్గా వినండి. నెంబర్ 1, జడ్జెస్ కి రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ పోస్టు ఇవ్వద్దు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన దేశంలో జుడిషియరీ అంటే కోర్ట్స్, జడ్జెస్ ఇవన్నీ కంప్లీట్లీ ఇండిపెండెంట్ గా ఉండాలని మన సిస్టమ్ డిజైన్ చేశారు. జడ్జెస్ పని ఏంటి? గవర్నమెంట్ మీద కేసు వచ్చినా, అపోజిషన్ మీద కేసు వచ్చినా ఎవరి సైడ్ కాకుండా కాన్స్టిట్యూషన్ ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, కొంతమంది జడ్జెస్ రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్స్, గవర్నర్ పోస్ట్ అండ్ కమిషన్స్ లాంటివి తీసుకుంటున్నారు. దానివల్ల ప్రజలకు ఏం డౌట్ వస్తుంది చెప్పండి? జడ్జిగా ఉన్నప్పుడే ఫ్యూచర్ లో పోస్ట్ వస్తుందనే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అని డౌట్ వస్తుంది కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒకసారి వినండి. ఒక టీచర్ ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసిన తర్వాత టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఫ్యామిలీ ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనుకోండి. అప్పుడు మిగతా స్టూడెంట్స్ కి డౌట్ రాదా? అంటే ముందే అనుకొని ఆ స్టూడెంట్స్ కి టాప్ మార్క్స్ వచ్చేలా చేసిరేమో, అందుకని గిఫ్ట్ ఇస్తారేమో వాళ్ళ పేరెంట్స్ అని డౌట్ వస్తుంది కదా. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం జడ్జెస్ కి రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ పోస్ట్ తీసుకోవడం ఇల్లీగల్ ఏం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ కూడా చేయొచ్చు. అందుకే చాలా సంవత్సరాలుగా దీనిపై క్రిటిసిజం వస్తుంది. మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫార్మర్ సీజే రంజన్ గొగోయ్. ఈయన రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభకి నామినేట్ అయ్యిండు. అది అప్పట్లో చాలా కాంట్రవర్సీ అయింది. కొంతమంది ప్రకారం ఎక్స్పీరియన్స్డ్ జడ్జెస్ నాలెడ్జ్ దేశానికి ఉపయోగపడాలి కాబట్టి అందుకే పోస్టులు ఇవ్వడం తప్పేం కాదు. ఇంకొంతమంది ప్రకారం కనీసం కొన్ని సంవత్సరాల కూలింగ్ పీరియడ్, అంటే బ్రేక్ ఉండాలి కదా, లేకపోతే పర్సనల్ ఇంట్రెస్ట్ లాగా అనిపిస్తుంది. లైక్ ఇఫ్ తను జడ్జ్ సీట్ల నుంచి రిటైర్ అయిపోగానే ఇమీడియట్ గా రాజ్యసభకు వెళ్తే చాలా మందికి డౌట్ వస్తుంది కదా, కావాలని రిటైర్ అయ్యిండు, గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తుందని. అందుకనే సిజేపీ వాళ్ళు బేసికలీ చెప్పేది ఏంటంటే, జడ్జ్ ఫ్యూచర్ పొలిటికల్ రివార్డ్స్ గురించి ఆలోచించకుండా పూర్తిగా ఇండిపెండెంట్ గా పనిచేయాలని, అందుకే రిటైర్మెంట్ తర్వాత పోస్ట్ ఇవ్వకూడదని చెప్పారు అనమాట. వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఇది. జడ్జెస్ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ పోస్టులు ఇవ్వద్దు
అండ్ నెంబర్ 2 ఉమెన్ కి 50% రిజర్వేషన్ కావాలని. ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన రాజకీయాల్లో మొదటి నుంచే ఎక్కువగా మెన్ డామినేషన్ ఉంది. అందుకే ఇప్పటికీ పార్లమెంట్ లో ఉమెన్ కౌంట్ చాలా తక్కువనే ఉంటుంది. దేశంలో ఉమెన్ ఆల్మోస్ట్ సగం పాపులేషన్ ఉన్నా డెసిషన్స్ తీసుకునే చోట మాత్రం రిప్రజెంటేషన్ లేదు. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం ఉమెన్ కి 50% రిజర్వేషన్ లాంటిది లేదు. చాలా ఇయర్స్ గా 33% రిజర్వేషన్ గురించి మాత్రం డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే ఎవ్రీ 3 seats లో ఒక సీట్ ఉమెన్కి ఉండాలని. అసలు ఎలా డివైడ్ చేస్తారనేవి చాలా పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నారు, కానీ కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ మాత్రం చేయలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే మినిస్టర్స్ని డైరెక్ట్గా పీపుల్ ఎలక్ట్ చేయలేరు. ఎలక్షన్స్లో గెలిచిన లీడర్స్లో నుంచి పిఎం ఆర్ సీఎంని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడైతే హాఫ్ క్యాబినెట్ ఉమెన్ ఉండాలి అనే కంపల్సరీ రూల్ అయితే ఏం లేదు. అందుకే చాలా గవర్నమెంట్స్లో ఉమెన్ మినిస్టర్స్ కౌంట్ తక్కువనే ఉంటుంది. అందుకే సీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఉమెన్ హాఫ్ పాపులేషన్ ఉంటే పవర్లో కూడా హాఫ్ ఉండాలి కదా అని వాళ్ళ పాయింట్. బేసికల్ ఏంటంటే ఉమెన్ని జస్ట్ ఓటర్స్లా కాకుండా దేశ డెసిషన్స్ తీసుకునే పొజిషన్లో కూడా ఈక్వల్గా చూడాలని, అలానే రిజర్వేషన్స్ పెంచాలంటే సీట్స్ సరిపోవు, మెంబర్స్ కౌంట్ పెంచాలని చెప్పకుండా ఉన్న 543 సీట్స్లోనే 50% ఉమెన్కి ఇస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు అనేది వారి ఉద్దేశం. సో మీకు అర్థమైంది సెకండ్ పాయింట్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి వినండి. అండ్ నెంబర్ 3 వాళ్ళ మేనిఫెస్టోలో థర్డ్ పాయింట్, పార్టీ మారే పొలిటీషియన్స్ కి స్ట్రిక్ట్ బ్యాన్ ఉండాలి. ఇది చాలా సింపుల్ పాయింట్, మంచిగా చెప్తా క్లియర్ అయినండి. పార్టీ ఎటు అనుకూలంగా ఏది గెలిచే పొజిషన్లు అనిపిస్తే అటు పొలిటీషియన్స్ జెండా మార్చడం మనకు తెలిసిందే. అంటే పీపుల్స్ ఒక ఐడియాలజీ చూసి ఓటేస్తారు, కానీ తర్వాత ఆ పర్సనల్ బెనిఫిట్స్ కోసం సైడ్ మార్చేస్తే ఓటు వేసిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? యాజ్ ఆఫ్ నవ్ ఇండియాలో యాంటీ డిఫెక్షన్ లా ఉంది. అంటే పార్టీ మార్చితే యాక్షన్ తీసుకునే రూల్స్ ఉన్నాయి, కానీ లూప్ హోల్స్ కూడా చాలానే ఉన్నాయి కదా. కొంతమంది గ్రూప్ గా వెళ్ళిపోతారు లేదా రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తారు. కొన్నిసార్లు పనిష్మెంట్స్ కూడా స్ట్రాంగ్ గా లేవు. సీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు అలా ఎందుకు మారాలి, అలా మారిస్తే ప్రజల పరిస్థితి ఏంటి అని అలా మార్చే వాళ్ళకి 20 years అసలు ఏ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తాము అని చెప్పారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 2029లో ఈ సీజేపీ గవర్నమెంట్ వస్తే ఇది వాళ్ళ థర్డ్ మేనిఫెస్టో. అండ్ నెంబర్ 4 అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళు చేయాల్సిన పనుల్లో నెంబర్ 4 ఏంటంటే ఓట్స్ డిలీట్ అయితే ఎలక్షన్ కమిషన్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారంట. ఓట్ అనేది డెమోక్రసీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. మనం లీడర్స్ని డైరెక్ట్గా చూస్ చేసే ఒకే ఒక పవర్ ఇది. అలాంటిది ఎవరో పోలింగ్ డే రోజు పోలింగ్ బూత్కి వెళ్తే మీ పేరు ఓటర్ లిస్ట్లో లేదు అని చెప్తే మీకు ఎలా ఉంటుంది? ఎస్, చాలా మందికి నిజంగా ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు నేమ్స్ మిస్ అవుతాయి, కొన్నిసార్లు వాళ్ళ నేమ్సే డిలీట్ అయిపోతాయి, కొన్నిసార్లు అయితే టెక్నికల్ మిస్టేక్స్ అంటారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఇండియాలో సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. నేమ్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, కరెక్షన్స్ ఇవన్నీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా వాళ్ళ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయినా డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నా, చనిపోయిన వారి నేమ్స్ ఉన్నా రిమూవ్ చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ లో మిస్టేక్స్ కూడా జరుగుతుంటాయి కదా. ఎవరైనా ఏమైనా మిస్ అయితే కంప్లైంట్ ఇవ్వచ్చు, కరెక్షన్ కి అప్లై చేయొచ్చు. అలా కొన్ని కేసెస్ కోర్ట్స్ కూడా వెళ్తాయి. కానీ డైరెక్ట్ గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద క్రిమినల్ కేసు పెట్టే రూల్ ఇప్పుడైతే ఏమీ లేదు. అందుకే సీజేపీ పాయింట్ ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ సిస్టమ్ లో మిస్టేక్స్ జరిగినా సీరియస్ అకౌంటబిలిటీ ఉండట్లేదు. ఒక్క జెన్యూన్ ఓట్ డిలీట్ అయినా అది స్మాల్ మిస్టేక్ కాదు, డెమోక్రసీ మీద అటాక్ లాంటిదని వాళ్ళు అంటున్నారు, ఓరు సీజేపీ వాళ్ళు. ఇలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని ఈ పాయింట్ని యాడ్ చేశారు అనమాట. సో వాళ్ళ 4th మేనిఫెస్టో ఇది. అండ్ 5th మేనిఫెస్టో వచ్చేసి గోడీ మీడియాని క్వశ్చన్ చేయడం. గోడీ మీడియా మీన్స్ ఎవరైతే ఈ మీడియా ఛానల్స్ పెద్ద బిజినెస్ ఓనర్స్కి వర్క్ చేస్తున్నారో, వాళ్ళ అండర్లో పనిచేస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేయడం. పొద్దున లేచినప్పటి నుంచి ఇంట్లో ముందుగా మనం పెట్టేది ఏంది? లేవగానే ఫస్ట్ న్యూస్ పెడతాం. న్యూస్ ఛానల్స్ పని ఏంది? ఎవరు పవర్లో ఉన్నా వాళ్ళని క్వశ్చన్ చేయాలి, గవర్నమెంట్ తప్పు చేసి అడగాలి, పబ్లిక్ ప్రాబ్లమ్స్ చూపించాలి. కానీ ఇప్పుడున్న కొన్ని బిగ్ ఛానల్స్ నిజంగా జర్నలిజం చేయడం కంటే ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలాసార్లు డిబేట్ చూస్తే కూడా యాక్చువల్ ఇష్యూ గురించి కామ్గా మాట్లాడడం కంటే ఒక సైడ్ని డిఫెండ్ చేయడం లేదా అపోజిషన్ని అటాక్ చేయడం ఎక్కువ కనిపిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా పెద్ద మీడియా ఛానల్స్ని పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఓన్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్కి హ్యూజ్ బిజినెస్ ఉన్నాయి అనుకున్నాం, కానీ అదే బిజినెస్ మ్యాన్ దగ్గర న్యూస్ ఛానల్స్ కూడా ఉంటాయి. ఆ ఛానల్స్ ఆ బిజినెస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో రన్ అవుతున్నాయేమో అని ఆలోచన కూడా ఉంటుంది కదా ప్రజలకి. ఖచ్చితంగా ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీకి, పెద్ద పొలిటీషియన్స్కి ఒక న్యూస్ ఛానల్ ఉందనుకో, 100% ఆ పొలిటీషియన్ చెప్పినట్టే ఆ న్యూస్ ఛానల్ నడుస్తుందని ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది, రైట్? అందుకే సీజేపీ పాయింట్ ఏంటంటే పెద్ద మనుషుల కింద వర్క్ చేస్తున్న మీడియా హౌసెస్ అన్నిటి లైసెన్సులు తీసేసి పెద్ద వాళ్ళ వెనుక పడకుండా నిజమైన స్టోరీలను చెప్పే ఇండిపెండెంట్ ఛానల్స్ బయటికి రావాలని ఈ పాయింట్ని యాడ్ చేశారు. సో
సో మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఈ 5 పాయింట్లు వాళ్ళ మేనిఫెస్టోలో యాడ్ చేశారు. అంటే నెక్స్ట్ 2029లో ఇఫ్ ఇన్ కేస్ కనుక బీజేపీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఈ 5 పాయింట్లను తీసుకొని వాళ్ళు ముందుకెళ్తారు అనమాట. సో మీకు ఎలా అనిపించిన ఈ 5 పాయింట్లు ఒకసారి కింద కామెంట్ చేయండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చెప్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ అలా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన ఈ 5 పాయింట్లు కూడా తప్పేం కాదు. ఎందుకు తప్పు కాదంటే ఇప్పుడు వరల్డ్లోనే ఎక్కువ యూత్ ఉన్న ఇండియాలో ఇవి చేంజ్ అవ్వకపోతే మన ఫ్యూచర్కి చాలా ఇబ్బంది కదా. ఇండియాలో ఇంత కల్చర్, మన ఫ్యామిలీస్ని ఇవన్నిటిని వదిలేసి ఫారెన్ వెళ్ళి ఎందుకు జాబ్ చేయాల్సి వస్తుంది, లేదా ఎందుకు సెటిల్ అవ్వాల్సి వస్తుంది? ఇక్కడ ఒక విధంగా గవర్నమెంట్ కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు అనేది కూడా నిజమే కదా. సో గవర్నమెంట్ సరిగా ఉంటే మనం ఎందుకు ఫారెన్ పోతాం? సో మనం ఎందుకు ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం? అలానే ఇదంతా ఒకవైపు అయితే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి, ఇలా కామెంట్స్ చేయించుకునే పొజిషన్లో యూత్ ఉండడానికి కారణం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అని. ఇతని లీడర్షిప్ కరెక్ట్గా ఉంటే ఇలా పేపర్ లీక్ అవ్వడం లాంటివి జరగవని, అతన్ని రిజైన్ చేయాలని పోస్టులు స్టార్ట్ చేశారు. ఆయన రిజైన్ చేయకపోతే PM దాకా వెళ్తామని కూడా చెప్పారు. ఎవరైతే అభిషేక్ ఉన్నారో అతను రైజ్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ నిజమే. ఇవన్నీ ఎవ్వరు పైకి మాట్లాడేది లేదు, మాట్లాడినా కానీ న్యూస్ లో బయటకు వచ్చింది లేదు. కాకపోతే ఒక నిధిలో నుంచి బయటకు వచ్చినట్టు ఈ పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది. నిన్న రాత్రి అయితే అసలు ఇండియా యూత్ ఓన్లీ 9%, కేవలం 9% ఈ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పారు. పోస్టులు కూడా వచ్చినాయి, కేవలం 9% సపోర్ట్ చేస్తుందని. ఇంక ఈ రోజు అయితే ఇండియాలో ఈ పార్టీ అకౌంట్ ని హోల్డ్ చేసిరని వచ్చింది. అసలు ఈ వీడియో చేస్తున్న టైంకి ఈ పార్టీ జస్ట్ 7 days ఓల్డ్ పార్టీ, అంటే 7 రోజుల కింద ఫామ్ అయిన పార్టీ. ఇక్కడ నుంచి అసలు ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు? నిజంగా అభిజిత్ చెప్పినట్లు ఈ జెన్జీ అండ్ మిలీనియల్స్ తనని అంతలా సపోర్ట్ చేస్తున్నారా లేదా? అసలు నిజంగానే ఇంతగానో కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవుతున్నాయా లేదా? నిజంగా గవర్నమెంట్ ఏం రిప్లై ఇవ్వబోతుంది అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియాలో షేర్ అయింది కరెక్టో కాదో అని చెప్పే ప్లాట్ఫామ్ నిజంగానే లేదు అనేది ఈ పార్టీ గురించి వింటున్న న్యూస్లో, పోస్టులలో తెలుస్తుంది. అలానే ఇప్పటి వరకు అయితే అందరూ తన ఒపీనియన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరిది? అభిజిత్ గారి ఒపీనియన్కి అందరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ తను ఏ మోటివ్తో ఇది స్టార్ట్ చేశారో అది నిజం చేయగలడా లేదా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. అలానే తన మేనిఫెస్టోలో జడ్జెస్ గురించి రైజ్ చేసిన పాయింట్ బాగుంది. ఏది? జడ్జెస్ తన రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్కి అండ్ కమిషన్స్కి ఎగబడుతున్నారని. ఆ పాయింట్ బాగుంది. కానీ అదే పొలిటీషియన్స్ వాళ్ళ పోస్ట్ టర్మ్ తర్వాత వాళ్ళ పోస్ట్ పొజిషన్ బట్టి శాలరీ పెన్షన్ కింద వస్తున్నది మాత్రం మాట్లాడలేదు. ఈ పాయింట్ ఆల్రెడీ తను ఆమ్ ఆద్మీ పార్టీలో 2 years పనిచేసిన అభిజిత్కి తెలియదు అంటారా? ఇవన్నీ సమాధానాల కన్నా గెస్ చేసిన ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి. అసలు ఇదంతా చూసినాక మీకేమనిపిస్తుందో ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలాసేపు ఎండింగ్ వరకు వీడియోని చూసారు. ఇదంతా విన్న తర్వాత అసలు మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? దీన్ని ఎందుకు స్టార్ట్ చేసారు అనుకుంటున్నారు? ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో దీనిపైన వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలా డేస్ అవుతుంది ఇది వైరల్ అయ్యి, ఆల్మోస్ట్ 7 days ఏమో అవుతుంది. సో నేను ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే మనం ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మనం డెలివరీ చేయాలనే ఒక చిన్న ఇంటెన్షన్తో అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేది రీసెర్చ్ చేసి క్రిస్టల్ క్లియర్గా మీ ముందు పెట్టినా అనమాట. సో వీడియోని మాత్రం విన్నారు, చూసిరు. మీకేమనిపిస్తుంది? మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంది, అది ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి కోసం స్టార్ట్ అయింది అని మీకు కూడా ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, మీకు కూడా ఏదైనా ఒకటి మాట్లాడాలనిపిస్తుంది కదా. సో దాన్ని ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం, అంటే మార్కెట్లో ఇలాంటి ట్రెండింగ్ టాపిక్ ఉన్న 10 నిమిషాల్లో క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో ఇలాంటి టాపిక్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన మహేష్ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చేశారు కదా? అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు పైన నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీరు వీడియో చూస్తారనమాట. అప్పుడు మీకు సొసైటీలో ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మీకు వేరే ఛానల్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మహేష్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని గురించి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వస్తే ఇమీడియట్గా వీడియో చేస్తా. సో అది కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసింది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియాలి కదా అసలు CGI అంటే ఏంది, అది ఎందుకు స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ దయచేసి షేర్ కూడా చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.